వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ టు భగవద్గీత. ఈరోజు మనం భగవద్గీతలోని 3వ చాప్టర్ నేమ్ ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. అతను చదువులో బాగానే ఉండేవాడు, కానీ అతను ఎప్పుడూ ఇలా అనేవాడు, నేను పని చేస్తే ఫలితం రాకపోతే నేను ఆ పని ఎందుకు చేయాలి అని. ఒకరోజు అతని గురువు ఇది అతన్ని పిలిచాడు. అతన్ని పిలిచి ఒక తోటకు తీసుకెళ్ళి తనని విత్తనాలు నాటమన్నాడు. తను విత్తనాలు నాటేటప్పుడు కూడా ఆ విత్తనాలు మొలుస్తాయా, అవి మొక్కలు అవుతాయా, లేక వృధా అయిపోతాయా అని ఆ గురువుగారిని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ సమాధానం చెప్పాడు, విత్తనాలు విత్తటం అనేది నీ పని, కానీ అది మొక్కలుగా తయారవ్వటం అనేది ప్రకృతి పని. నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి, ఫలితం అనేది దేవుడికి వదిలేయి అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అదే మాట రాము అనే బాబు అర్థం చేసుకున్నాడు. తను ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం లెగిసి ఆ మొక్కలను చూస్తూ ఆ మొక్కలకు శ్రద్ధగా నీళ్లు పోసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అంటే తన కర్మను తను నిర్వర్తించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనాలు మొక్కలయ్యాయి అన్నమాట. అప్పుడు గురువుగారు మళ్ళా వచ్చి, రాము, ఇప్పుడు చూసావు కదా, నువ్వు ఫలితం అనేది ఆలోచించకుండా నీ పని నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు ఫలితం అనేది ఇలా వచ్చింది. ఇదే మనం కర్మయోగంలో నేర్చుకోబోతున్నాం. కర్మ అంటే ఈజ్ నథింగ్ బట్ డ్యూటీ. మనం చేసే పని కర్మ. దాన్ని ఎలా చేయాలి, ఏ కర్మ చేయాలి అనేది మనం కర్మయోగంలో నేర్చుకుంటాము అన్నమాట. ఇక్కడ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ వితౌట్ వర్రింగ్ అబౌట్ రిజల్ట్. ఫలితాల మీద ఆశించకుండా నీ పని నువ్వు బాగా చేయి. ఇదే కర్మయోగం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు స్టోరీ టు భగవద్గీత ఛానల్. థ్యాంక్ యూ. కృష్ణార్పణం.